నమస్తే అత్తలో. నమస్తే కోడళ్ళు. ఇగో వచ్చినాము, మళ్ళీ వచ్చినాము. అడవిలో వంట చేసుకొని తిందాం. మా స్పెషల్ ఏంటిదో మీకు కూడా చూపిస్తాము. కట్టెల పొయ్యి మీద ఏంటిది అత్తమ్మ స్పెషల్ ఇయ్యాల? చామకూర పొట్లాలు చేసి చూపిస్తా. చామగడ్డ ఆకులు ఉంటాయి కదా, వాటితో పొట్లాలు కట్టి చూపిస్తా. అంటే పెసరపప్పుతోని చామకూర పొట్లాలు కట్టి చూపిస్తా. రెడీ చేస్తారా అత్తమ్మ? ఒక కుండల నీళ్ళు తెచ్చుకొని అడిగి జావటికి చామాకులు నీటికి కడుక్కొని పక్క పెట్టేసుకోవాలి. అది పెసరపప్పు ఎంత అత్తమ్మ? పెసరపప్పు 1/2 కిలో పెసరపప్పు. ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఒక గంట ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అది గ్రైండ్ దంచుకోవాలి. రోట్లో వేసి దంచుకోవాలి. దాన్ని రోట్లో అంటే ఇంటికాడ రోల్ లేకపోతే మిక్సీలో వేసుకొని కొంచెం బాగా మెత్తగా దంచాలనా? మెత్తగానే కొంచెం పప్పు సగం దంచుకోవాలి, సగం అట్లనే పప్పు అట్నే ఉంచుకోవాలి. 1/2 కిలో పప్పుకి ఒక 10 పచ్చిమిర్చి, జీలకర్ర స్పూన్, జీలకర్ర ఒక స్పూన్, 10 పచ్చిమిర్చి, ఒక గడ్డ ఎల్లిపాయలు. దాన్ని మెత్తగా దంచుకున్న తర్వాత ఆ పప్పు దీంట్లో వేసుకోవాలి. వేసినట్టు జ్యోతి మెత్తగా మెరిగింది. దీన్ని ఒక దాంట్లోకి తీసుకున్నాం. మెత్తగా నూరుకున్నాం కదా, వేరే దాంట్లోకి తీసుకున్నాం. మిక్సీలో కన్నా రోట్లో వేసుకుంటే కొంచెం ఒప్పుకుంటే టేస్ట్ బాగుంటది కదా. మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా చామా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పిడికాడ అంతా వేసుకోవాలి. అన్ని 3 కలిపింది. సన్నగా ఉల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ, ఇక ఒక 1/2 టీ స్పూను కారం 1/2 కేజీకి. అంటే 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. 1/2 టీ స్పూన్ అంటే ఎండు కారం 1 టీ స్పూను, ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడా ఉప్పు. దీన్ని మిక్స్ చేసుకోవాలి. మంచిగా అన్ని కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. వీటిని సన్నగా ఉండల్లాగా చేసుకొని గారెల్లాగా ఒత్తుకొని ఇట్లా దారంతో ప్యాక్ చేసుకోవాలి. కానీ చామకూర కూడా మంచిది కదా అత్తమ్మ, చాలా ఒంటికి చాలా మంచిది. ఇది ఇప్పటిది కాదమ్మా, ఇది తాతల నాటి నుంచి వచ్చే వంట ఇది. కానీ ఇవాళ రేపు బిర్యానీలు అవి ఇవి అది అయిపోయినాయి కదా జనాలకి. ఒక్కసారి తింటే ఎవరు వదిలిపెట్టారు వీటిని. కాకపోతే చేసుకోవడం చూడు అట్లా. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. మనం మట్టి దాంట్లోనే చేసుకుంటాం కాబట్టి మట్టిదే కడాయి పెట్టుకుందాం. ఆయిల్ పోయి ఇక వస్తామా? ఆయిల్ ఎంత వస్తామా? పోయి 1/2 కేజీ అంత పోయి. అవి ఫ్రై అయ్యా అంత. ఇట్లా దారం చుట్టుకొని గట్టిగా ఊడకుండా 4 మూలలు దారం చుట్టుకుంటే కొంచెం మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఇట్లా ఇప్పుకోకుండా ఉంటాయి. పొట్లాలు కట్టుకుండా అయిపోయింది కదా అత్తమ్మ. ఇవో నూనె కాగిందో లేదో చూసి ఇవో ఫ్రై చేసుకుందామా? ఫ్రై చేసుకుందాం. నూనె కాగిందో చూడ్డానికి అది వేసిన చూడు. ఏందత్తమ్మ అట్లా మసిలిపోతుంది నూనె? నూనె మసులుతుంది. అంత నీళ్లు కుండల కొత్త కుండ కదా, నీళ్ళు ఏమైనా ఉన్నాయేమో. మంచి గాలుతాను. సరే అయ్యా, అవి కూడా వేస్తారా అత్తమ్మ? దారం చుట్టూడు అయిపోయింది కదా.
మంచిగా ఒక్కొక్కటి చుట్టూ ఇట్లా మనకి ఎన్ని పొట్లాలు కావాలంటే అన్ని పొట్లాలు పెట్టుకొని కానీ వెజ్ తినేటోళ్ళకి సూపర్ గా ఉంటది కదా అత్తమ్మ ఇది స్పెషల్ రంచుకి దేనికైనా చాలా బాగుంటది. కోంటోళ్ళు శనివారము సోమవారము మనం ఎప్పుడు చేసుకున్నా కూడా ఒక్క పొద్దులు ఉన్నప్పుడు బాగుంటది. సోమవారం రోజు మంచిగా ఉంటది కదా అత్తమ్మ. సోమవారం అయినా శనివారం అయినా ఏ రోజైనా బాగుంటది. కానీ మనకి అడవిలో వచ్చినాక మన కాడ అన్ని ఉన్నాయి కాబట్టి ఇవి ఆకులు దొరికినాయి మంచిగా దంచుకొని మన కాడ రోలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అడవిలో చేసుకుంటే ఇంకా స్పెషల్ గా ఉంటది. మంచిగా వేయగాలి అత్తమ్మ, మంచిగా ఎర్రగా వేయాలి. అది ఏ గుట్లనే ఉన్నది. ఇది అయినా తిప్పి చూద్దాం జ్యోతి. కాలనేమో ఎన్ని నిమిషాలు అవుతుంది అత్తమ్మ? 15 నిమిషాలు అయింది. మళ్ళా ఇటు కూడా కొంచెము కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం లేట్ గానే అవుతుంది. అదే గ్యాస్ మీద అయితే తొందరగా అయిపోతుంది. అది అగో అట్లా కావాలి. మంచిగా అయితే ఇట్లా గోల్డెన్ కలర్ రంగు వచ్చేంత. గోల్డెన్ కలర్ కాదు, ఆకు కదా, బ్లాక్ బండపాకురు కలర్ వస్తుంది. ఇప్పుడు అటు కూడా మంచి కాలాల. ఎట్లుబ్బినాయి గారెలు, సూపర్ గా ఉన్నాయి అత్తమ్మ. ఇవి జ్యోతి అయినాయి చూడు. ఇవి మొత్తం మంచి కాలినాయి. ఇట్లా కాలాల. ఇట్లా కాలితే చామకూర పొట్లాలు రెడీ అయినట్టు. తీసేసుకోవాలి. మొత్తం నూనె పోయేదాకా నుంచి తీసుకోవాలి. మంచిగా పెట్టిన పిండి కూడా మంచిగా కలర్ వచ్చింది కదా అత్తమ్మ. కలుస్తుంది, కాలుతుంది మంచిగా. అప్పుడప్పుడు అన్ని రకాలు చేసుకొని తింటా ఉండాలి. రోజు అదే తింటాం అంటే ఎట్లా? పిజ్జాలు బర్గర్లే తినడం అలవాటు అయిపోయింది ఇప్పుడు జనాలకు అందరికి. దారం ఉంది కదా, ఏమైనా కాలుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఏం కాదు, అయిపోయింది. చామకూర పొట్లాలు రెడీ అయినాయి కదా జ్యోతి. ఇప్పుడు దారాలు తీయాలి. దారాలు తీసి ఇగో ఇట్లా కరకరలాడేట్టు కాలని మంచిగా. ఇట్లా ఎవరికైనా సర్వ్ చేయడానికైనా కూడా పొట్లానికి పొట్లం సర్వ్ చేస్తే వాళ్ళు ఇట్లా తిప్పుకుంటారు అన్నట్టు. మంచిగా వస్తున్నాయి కదా అత్తమ్మ. చాలా బాగుంటాయి. మంచిగా అయింది. ఇంత బాగున్నాయో అసలు చూస్తుంటే. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. టేస్ట్ కూడా బాగుంటాయి. మనకు వేరే ఆప్షన్ లేదుగా. దారం కడితేనే అవి కరెక్ట్ ఆగుతాయి. వేరే ఆప్షన్ ఉంటేనే వేరే చేసుకోవచ్చు. వేరే ఆప్షన్ లేదు కదా. తిందాం అత్తమ్మ. తిని టేస్ట్ చూసి చూద్దాం. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అత్తమ్మ. మంచిగా ఇవ్వద్దాం. బా చాలా బాగున్నాయి, మస్తున్నాయి. మీరు కూడా తినండి. ఎంత బాగుండాలో అంత బాగున్నాయి. సూపర్ టేస్ట్ అసలు.